శాఖలో ఈ అమౌంట్ ఎక్కడికి పోయిందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి కానీ పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ డబ్బు 1,120 కోట్లు ఎక్కడికి పోయిందో తెలియదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైవర్ట్ చేశారో తెలియని విషయం. ఈ ఫండ్ పంపించిన తర్వాత 8 నెలల తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసింది. అయ్యా, మేము 1,120 కోట్ల రూపాయలు మీకు పంపించాము రూరల్ డెవలప్మెంట్ కోసం. రూరల్ డెవలప్మెంట్లో కానీ పంచాయతీరాజ్లో కానీ దీన్ని ఎక్కడ కానీ ఉపయోగించిన దాఖలా లేదు. ఓకే, మీరు ఫండ్ డైవర్షన్ కానీ పెట్టుకుంటే దేనికి డైవర్ట్ చేశారో మీరు మాకు చెప్పాలనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. కానీ దానికి కూడా సమాధానం లేదు. అంటే మనం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ శాఖకు కానీ సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ముసుగులో ఈ ఫండ్ డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో దోషిగా నిలబెడుతున్నాడు చంద్రబాబు మనం అందరూ చూడాల్సిన విషయం. ఈ విధంగా పవన్ కళ్యాణ్కి ఈ యొక్క పరిపాలనా దక్షత తక్కువ, అనుభవం తక్కువ ఉండడం వల్ల, ఈ యొక్క నీచమైనటువంటి అనుభవం చంద్రబాబుకు ఉండడం వల్ల వాటిని ఎక్కించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని బలి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జనసైనికులు చూస్తారు. ఇంకొకటి సార్ ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చారు సార్. వర్మ గారు త్యాగం చేశారనేటువంటి మాట వాస్తవమే. కూటమిలో ఆ విధంగా జరగలేదని చెప్పట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ, ఎందుకంటే వేరే ఎక్కడో కోడూరో లేకుంటే ఇంకోటి అయితే నేను అడగను. పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ ఏరియాలో అతని కోసం పనిచేసినటువంటి వర్మ గారిని ఎందుకు సెటిల్మెంట్ చూపించలేదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పార్టీలో చూసుకుంటారు కదా సార్. అదే సార్, ఇప్పుడు డిస్కషన్ అది కాబట్టి మేము అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా అడుగుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి నాగబాబుకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇదే వర్మ గారికి ఇచ్చి సెటిల్ అయిపోయి ఉంటుంది కదా. అక్కడ వర్మ గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఆ ఫ్రిక్షన్ తగ్గిపోయి ఉంటుంది కదా వర్మ గారిని సెటిల్ చేస్తే. అంటే పవన్ కళ్యాణ్ మీద ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఏ రోజుకు ఆ రోజు కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలి, వర్మ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండాలా అనేటువంటిది చంద్రబాబు గారి నైజం. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను సార్. శ్రీకాళహస్తిలో మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక మహిళ కోట వినుత అనేటువంటి ఒక అమ్మాయి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. వాళ్ళ డ్రైవర్ మీద చంపేశాడనేటువంటి అభియోగాలు వచ్చాయి. మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ డ్రైవర్ మీద వచ్చినటువంటి అభియోగం, ఆమె డ్రైవర్ చంపేశాడనేటువంటి అభియోగం ఏంది? వాళ్ళ కూటమి ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదైతే బొజ్జ సుధీర్ ఉన్నాడో అసలు వీడియోలు, ప్రైవేట్ వీడియోలు కోట వినుత కావాలని అడిగాడని చెప్పని ఆ రచ్చలో ఆయన బలి అయిపోయాడు. ఏదో డ్రైవర్ బలి అయిపోయాడు. దాని మీద కోట వినుతను సస్పెండ్ చేశాడే కానీ కనీసం కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమయ్యా నువ్వు ఏం చేసావు, మా పార్టీలో వీర మహిళని నువ్వేం చేసావు అనేటువంటి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ అడగలేని పరిస్థితి. ఈరోజు అదే విధమైన పరిస్థితి కోడూరులో ఉంది. కోడూరులో తాతూశెట్టి నాగేంద్ర అనేటువంటి వ్యక్తి కర్ర పెరుక్కొని పోలీసుల దగ్గర నుంచి లాఠీ పెరుక్కొని ఒక మహిళ మీద అన్యాయంగా దౌర్జన్యానికి పోతే అది పవన్ కళ్యాణ్ అడగలేని పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదాల దగ్గర 15 సంవత్సరాలు సురక్షితమైనటువంటి స్థానాన్ని, సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నారు. ఇంతకన్నా నేను ముందుకు పోలేని పరిస్థితి. కానీ ఏదైతే ఈ కాపు సామాజిక వర్గం మనవాడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. అవును, ఇంత ప్రేమ మీకు ఆ సామాజిక వర్గం మీద ఇప్పుడు వచ్చిందా, గతంలో కూడా ఉందా సార్? ఎప్పుడు ఇస్తానండి. కులాల కుంపట్లు, ప్రాంతాల మధ్యన చిక్కులు, వీటి మీద రాజకీయం చేయకండి. ఎవరు కులాల కుంపట్లు ఏంటండి మీకు? మీరు బాధపడిపోతున్నారు కానీ మీరు చెప్పిన మాటని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ వినిలా గారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్ర ప్రాతిపదిక లేదు, కుల ప్రాతిపదిక నేను ఓట్లేండి, నేను ముఖ్యమంత్రి అవుతానన్నాడు. కులాన్ని చూసి ఓట్లేడు పవన్ కళ్యాణ్. మీకు రాజధానిలో మీరు చేసినటువంటి రైతుల ఉద్యమాల్లో మీ కులం లేదా? అది కుల ఉద్యమం కాదా? దాంట్లో ఉన్నటువంటి రైతులు ఎవరు, ఏ కులస్తులు? మీరు ఒకసారి సార్, రైతులకు కొలవేంటి సార్? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైసీపీ గారు చాలా కష్టం. రైతులకి కొలవేంటి సార్? తప్పది. మీరు ఎలా మాట్లాడతారు? కుల ప్రాతిపదిక ఉద్యమం, అది కుల ప్రాతిపదిక ఉద్యమం. వినిల్ గారు ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ చేసిన వాటిలో ఇదే విధంగా చంద్రబాబు చెప్పండి. వినిల్ గారు చెప్పండి. అమరావతి ఉద్యమం జరిగింది. అమరావతి ఉద్యమం ఉన్నది తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్.
అలానే అమరావతి ఆ తాడికొండ చుట్టూ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. మీరు చెబుతున్నటువంటి ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఉంది 2% ఓటింగ్ కూడా లేదు. మరి నేను సామాజిక వర్గం ఓటింగ్ గురించి ఎమ్మెల్యేలు రైట్ ఇది వేరే ఇద్దరు కాసేపు ఆగండి దయచేసి. మధుసూదన్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది ఈ రోజు, కొంచెం వీరేల్ గారు ప్లీజ్ అన్యత భావించకండి. మనం టాపిక్ పక్కెళ్తుంది. ఎస్ అన్నది కరెక్టే. ఎస్ కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత. ఎస్ వినీల్ గారు, ఎస్ వినీల్ గారు మీకు ఇస్తాను, నేను మళ్ళీ ఇస్తాను. కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ ఏంటి కృష్ణవేణి గారు, ఏం జరుగుతుంది ఏపీలో? పక్క మచిలీపట్నంలో మీ జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేశారని, దానికి బాలశౌరి గారు అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు ఇద్దరు డిషం కొట్టుకుంటున్నారని ఒక టైప్ ఆఫ్ మీడియాలో గోలగోల అవుతుంది. మరోవైపు మరి శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ, పిఠాపురం వర్మని నేను సంబోధించట్లేదు, ఎందుకంటే పిఠాపురం ఇప్పుడు మీ అధినేత కాబట్టి, ఎందుకంటే ఆయన పేరు పిఠాపురం కూడా కాదు కాబట్టి ఇంటి పేరు శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ గారి యొక్క ప్రాబ్లాన్ని మీరన్నా టీడీపీ అధినాయకత్వమైన మరి ఆపుతారా? ప్రజలకు ఆ కన్ఫ్యూజన్ పోగొడతారా? ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? సార్ లక్ష్మీనాథ్ గారు వర్మ గారి విషయాన్ని ఎందుకు ఆందోళన చేస్తున్నారో మనకి అర్థం కాదండి. ఎందుకంటే వర్మ గారి గురించి ఆల్రెడీ 3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే ఆయన ఉనికిని కోల్పోతున్నారు. మీకు ఒక్కసారి కూడా నేను క్లారిటీగా చెప్తాను లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకి టీడీపీ కార్యకర్తలు కానీ ఎటువంటి గొడవ లేదు, జనసేన నాయకులకు కానీ నాయకులతో ఎటువంటి గొడవ లేదు, అలాగే తెలుగు మహిళలకు కానీ ఇతర మహిళలకు కానీ ఎటువంటి గొడవ లేదు. వర్మ గారి ఉనికిని కోల్పోతున్నారా? ఆయన ఏదో ఎవరైనా సరే కానీ ఆయన వర్మ గారిని అస్సలుగా ఉపయోగించుకుంటారా అన్నది కూడా మేము ఆలోచిస్తున్నామండి. మా పార్టీ అధిష్టానం కావచ్చు, ఇటు టీడీపీ అధిష్టానం కావచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఒక మాట మీరు చెప్పండి. ఈయన అడిగారని కాదు కానీ దొరబాబు గారు మీ జనసేన పార్టీలో ఉన్నారు. దొరబాబు గారు ఎక్కడో వైసీపీ నుంచి వచ్చి అక్కడ పెత్తనం చేస్తున్నారని టీడీపీ మీడియాలో వస్తున్న మాట వాస్తవం. దీనిలో వాస్తవం ఉందా మీరు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఒక క్లారిటీ చెప్తానండి. అక్కడ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం, ఏపీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గం అండి. అందులో వేరే పార్టీ నాయకులు అక్కడ ప్రచారం చేస్తున్నారన్నది అది ఒక అభూత కల్పన బయటకి. ఇప్పుడు దొరబాబు గారికి ఏ రైట్ తో అక్కడ ఒక